హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల తదితరులు. సో కేసీఆర్వి బెల్ట్ బజార్లు, మావి రైతు బజార్లు, అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తాగుడు కల్చర్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు. సో ఇక్కడ ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఏమంటుండో మావేమో రైతు బజార్లు అంటుండు. ఇక మావేమో రైతు బజార్లు, వాళ్ళేమో బెల్ట్ బజార్లు అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ మీద. మొత్తం కూడా మద్యం ఏర్లై పారింది, రేవంత్ రెడ్డి మొత్తం మద్యాన్ని అలవాటు చేసిందని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాడు ఇక. సో ఇక్కడ చూడండి, ఇక రేవంత్ రెడ్డి సో 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి 15,000 ఇస్తున్నాడు రైతులకు. సో కథ పెట్టిండు 15,000 ఇచ్చే ముచ్చటే లేదు ఇక. సో ఇంకేమన్నాడు, ఇక తులం బంగారం ఇస్తున్నాడు, ₹1,00,000 ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి. సో 6,000 పెన్షన్ ఇస్తున్నాడు. సో ప్రజలు మొత్తం ఆగమాగమై మొత్తం 6 గ్యారెంటీలకు మొత్తం కూడా ఆగమగమై ప్రజలు ఓటేసారు రేవంత్ రెడ్డికి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే, తెట్టు చూపిస్తుండే. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు తెట్టు చూపిస్తుంది తెలంగాణ ప్రజలకు. సో ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు. మహిళలకు 2,500 ఇస్తారని చెప్పిండు, అది తుంగలో దొక్కిండు. సో కౌలు రైతుల సంగతి మర్చిపోయిండు. సో రైతు కూలీలకు 12,000 యాదికే లేదు, పెన్షన్లు 6,000 చేస్తున్నాడు, అది యాదికి లేదు, 4,000 చేస్తున్నాడు, యాదికే లేదు. సో ఇది చేస్తా ఉన్నాడు ఇక రేవంత్ రెడ్డిగా. సో ఇది ఇలా మాట్లాడుతున్న మాటలు ఏమన్నా అంటే, ఫ్రీ కరెంటు అంటాడు, ఫ్రీ బస్సు అంటాడు, 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ బస్సు అంటాడు. ఇది మాట్లాడుతున్న కథ. ఏమంటాడు, కేసీఆర్ ఉరి వేస్తే ఉరి అన్నాడు, మేము బోనస్ ఇచ్చి ఒడ్లు కొంటున్నాం, సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. ఎవరికి ఇచ్చినావు బోనస్? చలో పద రైతుల కాడికి పోదాంపా, వడ్ల రైతుల కాడికి పోదాం. ఎవరికి ఇచ్చినావు బోనస్? ఒక్కరికైనా బోనస్ పడ్డదా? సిగ్గుండాలి ఈ మాటలు చెప్పుకోవడానికి. ఇవ్వకుండా కానీ ఇచ్చినామని చెప్పి చెప్పుకునే దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డిని చూస్తున్నాం మేము. బోనస్ ఇవ్వకుండా కానీ మేము ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నాడు. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలన్నింటినీ మేము కట్టుకుంటూ వస్తున్నాం. రైతుల కోసం వాళ్ళు నెలకు 2,000 కోట్లు ఖర్చు చేస్తే మేము 6,000 కోట్లు ఇస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు. సో ఇక్కడ ఏమంటుండే, ఇక ఆయన 2,000 కోట్లు ఇస్తే నువ్వు 6,000 కోట్లు ఇస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి, నువ్వు రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తున్నావు కదా సంవత్సరానికి, మరి అదే 12,000 ఇస్తున్నావు కదా. సో 2.5 ఏళ్ళు అయిపోయింది, మరి ఆ డబ్బులు మొత్తం నువ్వు బాకీ ఉన్నావు కదా, మరి ఎప్పుడు ఇస్తావు రైతులకు? ఎప్పుడు ఇస్తావో చెప్పు. 12,000 ఇస్తున్నావు కదా, ఇక 3,000 చొప్పున బాకీ ఉన్నావు. సో మరి ఎప్పుడు ఇస్తావో చెప్పు రైతులకు. ఈ 2.5 ఏళ్ళ కాలంలో లెక్క కట్టి రైతులకు రైతు భరోసా నిధులు నువ్వు బాకీ ఉన్నావు, ఎప్పుడు ఇస్తావో చెప్పాలి నువ్వు రేవంత్ రెడ్డి. ఆ విషయం చెప్పాలి. కావాలంటే రైతుల కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. 10 ఏళ్ళలో మీరేం చేశారో 2.5 ఏళ్ళలో మేమేం చేశామో దమ్ముంటే చర్చకు రావాలని సవాల్. ఒక ఆయన సీఎం రాజీనామా చేయాలంటున్నాడు. నీ అయ్యా జాగీరా, గడిల ముందు బానిసలమా? అరుంధతి సినిమాలో పశుపతిలా కేసీఆర్ను ఫామ్ హౌస్లో రైతులు బంధించిండు. సో ఇక్కడ చూసారు ఇవే ఈ లొడపీసు మాటలు, ఈ పొంకాయాల మాటలకి ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ని పశుపతిలాగా పోలుస్తూ ఉన్నాడు. అరుంధతి సినిమా గుర్తుంది కదా, అరుంధతి సినిమా అమ్మాలే బొమ్మాలే అంటాడు చూడు పశుపతి. ఇగో అట్లా పోలుస్తుండే. ఇక ఈయన పశుపతి అట, అరుంధతి సినిమాలో పశుపతి కేసీఆర్. సో ఆ కేసీఆర్ని ఇలా పశుపతిని ఫామ్ హౌస్లో వండబెట్టిరు, ఫామ్ హౌస్కి పరిమితం చేసిరు అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, ఎక్కడ పోయినా మన నల్గొండ సభకు పోయినా, ఇక ఏ సభకు పోయినా, అసెంబ్లీలో మాట్లాడినా, ఏడ మాట్లాడినా ఒకటే ఒక భాష వచ్చు. కేసీఆర్ని తిట్టడం వచ్చు ఆయనకి. ఇంకో భాష రాదు, ఇంకో కథ రాదు, ఇంకో నాలెడ్జ్ కూడా లేదు ఆయనకు. తెలంగాణ మీద ఒక నాలెడ్జ్ కూడా లేదు ఆయనకు. సో ఎక్కడ ఏ బేసిన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ కథ తెలియదు, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టాలో తెలియదు. సో అవగాహన లేదు, తెలంగాణ కథ ఏందో తెలియదు కూడా తెలియదు. ఇక సో ఏమంటుండే, ఇక కేసీఆర్ తిట్టడం ఒక్కటి నేర్చుకుంటే. ఇక పశుపతి అంటాడు, పాపాల భైరవుడు అంటాడు. సో ఫామ్ హౌస్లో వండుకుంటూ బయటికి రావాలి అంటాడు. సో ఇంత రెచ్చగొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక సో కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, చర్చించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో వచ్చే టైంకి వస్తాడు కేసీఆర్, ఎప్పుడు రావాలని అప్పుడు వస్తాడు, నీ తాట ఎట్ట తీయాలో అట్లా తీస్తాడు. ఇప్పటికే ప్రజలంతా అనుకుంటారు. గ్రామాలకు పోతే కేసీఆర్ పాలనే నయం ఉండే అంటారు, కేసీఆర్ బాగుండే అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, అవ్వాతాతలు మాట్లాడుకుంటూ ఉన్నారు, రైతులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ విషయం రేవంత్ రెడ్డి తెలుస్తలేదు. ఈ విషయం ఇది తెలియక ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక 9 రోజుల్లోనే 9,000 కోట్ల పెట్టుబడి సాయాన్ని చెల్లిస్తామని వెల్లడి. శిల్పకళా వేదికలో మంత్రులతో కలిసి రైతు భరోసా నిధులు రిలీజ్. సో ఇది కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇలా అన్ని కల్చర్లను సర్వనాశనం చేసి తావుడు కల్చర్ తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బెల్ట్ బజార్లు తెరిస్తే తాము మాత్రం రైతు బజార్లు తెరుస్తున్నామని అన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలని ఆయన పిల్లలు అంటున్నారని, ఆయన అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. అరుంధతి సినిమాలో పశుపతిని గదిలో బంధించినట్లు కేసీఆర్ను రైతులు ఫామ్ హౌస్లో బంధించారని, ఆయన బయటకు వస్తే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లను
దొంగచాటుగా వేయడం తప్ప చేసింది ఏమీ ఉండదని అన్నారు. మరి ఏమైందా ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు మాట్లాడిన కదా రేవంత్ రెడ్డి, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసిర్రు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు, భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు. సో ఆఖరికి ఎమ్మెల్యేల మంత్రులు ఎమ్మెల్యేలవి, ఎంపీలవి, ప్రముఖ పారిశ్రామికవేత్తలవి అందరి ఫోన్లు కూడా విన్నారని చెప్పి మాట్లాడినావు, ఆరోపణలు చేసినావు. మరి ఏమైంది? నీ సిట్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ మీద ఏమైంది? మరి ఇంతవరకు ఒక ఆధారం బయటపెట్టలే కదా, ఒక్క ఆధారం కూడా బయటపెట్టలే కదా. సో కాళేశ్వరం మీద నీకు సిట్ ఏమైపోయింది, ఫార్ములా ఈ రేస్ మీద నీ సిట్ ఏమైపోయింది, సో విద్యుత్ కొనుగోలు మీద నీ సిట్ ఏమైపోయింది, సో ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఏమైపోయింది? మరి ఆరోపణలకు మాత్రమే పరిమితమా నువ్వు? ఇక ఆరోపణలకు మాత్రమే పరిమితమా? సో హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేసిండు. ఇక